అమిత్ షా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను అవమానించడం అంటే భారత ప్రజలను అవమానించడం, రాజ్యాంగాన్ని అవమానపరచడం, మన లౌకిక తత్వాన్ని అవమానపరచడం, ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని అవమానపరచడం. ఆయన నోరు జారి మాట్లాడలా. ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క నిజ స్వరూపాన్ని ఆయన మాటల ద్వారా భారత ప్రజలకి మరోసారి తెలియజేశారు. అందుకే ఒక్క నిమిషం కూడా రాజ్యాంగ పదవిలో కొనసాగేటువంటి నైతిక అర్హత అమిత్ షాకి లేదు. అందుకే తక్షణమే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే జనమే మీ చేత రాజీనామా చేపిస్తారు. మోడీ తెర వెనకుండి నాటకమాడుతున్నారు. మీకు కనీసం పదవిలో కొనసాగాలంటే ప్రభుత్వంగా అమిత్ షాని బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత మోడీ మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి వాళ్ళ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున లొంగిపోతున్నారు. మీరు ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఖండించరు? ఎందుకు మాట్లాడరు? ఈ అంబేద్కర్ విగ్రహాన్ని నేను ఏర్పాటు చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు 150 అడుగుల ఎత్తున విగ్రహం పెట్టడం కాదు, అధపాతాళానికి అంబేద్కర్ని తొక్కేస్తూ ఉంటే ఎందుకు నోరు మెదపరు? మీరు మాట్లాడకపోతే జనం మాట్లాడరు అనుకున్నారేమో. మీ చేత కూడా జనం మాట్లాడిస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు లొంగిపోయి జీ హుజూర్ అంటున్నారు. జనం మాత్రం తిరగబడుతున్నారు. అందుకే వామపక్షాలుగా దేశవ్యాప్తమైన ఆందోళన సాగిస్తున్నాం. అమిత్ షా రాజీనామా చేసే వరకు, క్షమాపణ చెప్పే వరకు ఈ ఆందోళన ఆగదని హెచ్చరిస్తున్నాం.